ఏకాదశి తిథులలో మోహిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ మోహిని ఏకాదశిని అమృత ఏకాదశి అని కూడా పేరు. దానికి ఎలా వచ్చింది ఆ పేరు? సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. అంటే ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి వస్తాయి. ఇదే కనుక అధిక మాసం ఉన్న సంవత్సరం వస్తే 26 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసానికి ప్రతి ఏకాదశి 2 ఏకాదశులకి ఒక్కొక్క పేరు ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో ప్రతి ఏకాదశికి మహాత్మ్యం చెప్పారు. ఏకాదశి మహాత్మ్యం అని ప్రధానంగా స్కాంద పురాణం, అదేవిధంగా భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. ఈ వైశాఖ మాసంలో ఉండే ఏకాదశికి మోహిని ఏకాదశి అనేటువంటి పేరు ఉంది. అయితే పేరుకి దానికి సంబంధించినటువంటి ఏకాదశికి పెద్దగా సంబంధం ఏమి ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే సముద్ర మథన సమయంలో మోహిని అవతారం వచ్చింది, అది ఈ మాసమే అని. దానికి ప్రమాణం ఏం లేదు. లోకంలో ఉండేటువంటి కథల్లో అదొకటి. ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఒకే ఒక చిన్న కథని వివరించారు. ఈ వైశాఖ మాసం అంటే మాధవ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. కోరికలు తీరడానికి ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ఏకాదశిగా చెప్పారు. సాధారణంగా కామ్యకర్మగా అనుకుంటే, కానీ యథార్థంగా ఏకాదశి యొక్క విశేషం ఏంటంటే మానవ జన్మ ఎత్తినవాడు ఏకాదశి నాడు నిరాహారంతో ఉండాలి. కానీ ప్రత్యేకంగా కామ్యకర్మగా, దీన్ని నిత్యకర్మగా అనుకున్నప్పుడైతే ఏకాదశి ఉపవాసంతో సరిపోతుంది. కానీ దానికి వేరే ఫలితాలు ఏమి ఉండవు. వైకుంఠ ప్రాప్తి, శరీరం వదిలిన తర్వాత వైకుంఠ ప్రాప్తి వరకే. కానీ కోరికలు తీరడానికి కామ్యంగా చేసేటువంటి ఏకాదశికి పేర్లు రావడం జరిగింది. పూర్వకాలంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. వర్తక వ్యాపారాలు చేసేవాడు. పడవల్లో ఓడల్లో విదేశాలకు పంపించి సముద్రయానం చేసి సంపాదించేవాడు. అయితే తన యొక్క స్వధర్మానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం కానీ, భూతదయ కలిగి ఉండటం కానీ లేక కారణంగా తాను సంపాదించిన సంపదంతా కూడా వెళ్ళిపోతే అప్పుడు వైరాగ్యంతో చాలా బాధపడుతూ, అయ్యో నాకు ఇంత దారిద్ర్యం వచ్చిందని దారిద్ర్య దుఃఖాన్ని అనుభవించలేక అడవిలో వెళుతూ ఉంటే ఒక యోగి కనబడి, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు కనుక నువ్వు మహావిష్ణువుని సాలగ్రామార్చన చేసి గోక్షీరంతో కనుక పంచామృతము గోక్షీరంతో కనుక అభిషేకం చేసి తులసి దళాలు సమర్పించి చందన లేపనం చేసి ఉపవసించి రాత్రంతా కూడా జాగారం చేసి మాధవ మహాత్యాన్ని తెలుసుకొని విష్ణువు యొక్క కథలంతా కూడా వింటూ ఆ రోజు కనుక జాగారం చేసి ఉపవసించి ద్వాదశి రోజున ఎవరికైనా హస్తోదకం వేసి కనుక భోజనం చేస్తే నీకు నీ యొక్క దారిద్ర్యం పోతుంది అన్నారు. కనుక దారిద్ర్యం వెళ్ళిపోవాలంటే, వైభవం రావాలంటే, ఐశ్వర్యం కావాలంటే ఈ వైశాఖ మాసంలో ఉండేటువంటి శుద్ధ ఏకాదశి నాడు విష్ణుప్రీతి కోసం అని చెప్పి ఒక రకమైనటువంటి నియమపూర్వకమైన జీవితం గడపాలనే పద్ధతి చెప్పారు. కనుక దీన్ని చాలా విశేషంగా చెప్తారు. ఎందుకంటే వైశాఖ మాసం అంతా కూడా మాధవ ప్రీతికరమైన మాసం కనుక అటువంటి మాధవ ప్రీతికరంలో మాధవుడి యొక్క గుణాల్ని వర్ణిస్తూ, లీలల్ని ఆలోచిస్తూ, ఉపవసిస్తూ ముఖ్యంగా సాలగ్రామార్చన చేయమన్నారు. ఈరోజు మహావిష్ణువుని చక్కగా అభిషేకం చేసి చందన లేపనం చేసి తులసి దళాలు అర్పించి విశేషంగా భక్తుల్ని కూర్చోపెట్టి భజన చేసి భగవంతుడికి సంబంధించిన నామగుణ కీర్తనలు చేస్తూ భాగవతంలో ఏదైనా ఒక ఘట్టాన్ని విని రాత్రంతా కూడా జాగారం చేస్తే విశేష ఫలితం వస్తుంది కన్నారు. కనుక ప్రతి ఏకాదశి గొప్పదే. ఏ ఏకాదశి సంబంధించిన వైభవం, మహిమ పురాణ కథల్లో చెప్పబడ్డాయి. అటువంటిది వైశాఖంలో ఉండేటువంటి శుద్ధ ఏకాదశి కూడా విశేషంగా ఆచరించదగినదే. అయితే కామ్యకర్మకి ఉపయోగపడేటువంటి ఏకాదశి. ఎందుకంటే సంవత్సరంలో మనకు ఉండే ఏకాదశుల్లో నిర్జల ఏకాదశిని కూడా ఒకటి ఉంది. ఎటువంటి నీటిని తీసుకోకుండా షట్తిల ఏకాదశి. అట్లాగే ఈ ఏకాదశికి వైభవం, ఐశ్వర్యానికి సంబంధించిన విశేషంగా ఈ ఏకాదశిని చెప్పారు.